హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. చూస్తున్నారుగా ఆ లైబ్రరీ చూస్తే ఎందరో బీటెక్ చదివించిన పేరెంట్స్కి, బీటెక్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి, బీటెక్ అడ్మిషన్ చేసిన కన్సల్టెంట్కి చాలా ఫెమిలియర్ అండి. ఎస్ ఎంవిఎస్ఆర్ మాటూరి వెంకట సుబ్బారావు పరిచయం అక్కర్లేని శతాబ్దాల చరిత్ర కలిగిన వన్ ఆఫ్ ఓల్డెస్ట్ ఫేమస్ అండ్ ప్రెస్టీజియస్ కాలేజ్ లైక్ సిబిఐటి వాసవి. ఈ మూడు ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్. గతంలో ఇంజనీరింగ్ అంటే ఈ కాలేజ్ చదువుతున్నారంటే ఒక గొప్పవాళ్ళు, లేకుంటే మంచి టాప్ ర్యాంకర్స్ అవుతున్నట్టు. ఇప్పుడు మారుతున్న జనరేషన్ బట్టి యూనివర్సిటీస్ అవి చాలా వచ్చినాయి, షో ఆఫ్లో ఎక్కువైపోయినాయి, బిల్డప్ పబ్లిసిటీ. అక్కడ తెలిసి ఇప్పుడు మీరు చెప్తున్న సిబిఐటి వాసవి ఎంఎస్ఎల్ పోస్టర్ కూడా చిన్న పాంప్లెట్ కూడా దొరకదు మీకు, ఎందుకంటే వాళ్ళు ఆ పబ్లిసిటీకి వాళ్ళు దూరంగా ఉంటారు. ఇదంతా ఫౌండర్స్ అంతా కూడా ఉన్న ఎడ్యుకేషన్ ఎంటర్ప్రెన్యూర్స్, అంత ప్యాషన్తో పెట్టిన వాళ్ళు, ప్రెస్టేజ్ నడిపించేవాళ్ళు. ఇక్కడ కాసులు కక్కుర్తులు అంటే ఏముండవు. సో మాతో జరిగినప్పుడు వీళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు ఎంవిఎస్ఆర్లో గతంలో హాస్టల్ లేదు, ఉన్నా కానీ బయట ఒకటి ఉంది. సో అలాంటి మంచి ఇతర నాన్ లోకల్స్ వచ్చే పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉండటానికి ఈ సంవత్సరం నుంచి హాస్టల్స్ అనేవి క్యాంపస్ని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. బై ద ఎండ్ ఆఫ్ జూలై వరకు అందుబాటులోకి వస్తుంది, జూలై ఆగస్ట్ వరకు అందుబాటులోకి వస్తుంది. సిఎస్సికి ఒక బ్లాక్ అనేది కొత్తగా ఏర్పాటు చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ఆడిటోరియము. సో ఏవైతే మోడర్న్ పిల్లలు ఏది ఎక్స్పెక్ట్ చేసినా అవన్నీ కూడా మీ క్యాంపస్ ప్రిమిసెస్లో వస్తాయి. దీంట్లో కూడా ఆన్ రోల్ ఫ్యాకల్టీ ఉంటారు, ఏదో ఇన్స్పెక్షన్ బాగా ఫ్యాకల్టీ తమ్ము లాంటివి ఉండవు. ఒకసారి జాయిన్ అయినంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టు ఇక్కడ ఫ్యాకల్టీలకి. వాళ్ళని ఏదో మెకానిక్, సివిల్, ట్రిపుల్ ఇలాంటి కొంత ఫ్యాషన్ పిల్లలు దాన్ని తీసుకోవడం ఇష్టపడకుండా కానీ వాళ్ళైతే ఆ ఫ్యాకల్టీని ఇప్పటికీ రన్ చేస్తూ టైం టు టైం శాలరీ ఇస్తున్నారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్ చాలా అరుదుగా ఉంటాయి. వాసవి, సిబిఐటి ఇవన్నీ అంటే బ్రాండ్. ఇవన్నీ వీటిలో ట్రెండ్ బట్టి ఏదో విచ్చలవిడిగా డిమాండ్ అని చెప్పేసి సీట్లు పెంచుకొని కాసులు కక్కుర్తుండదు. ఉన్న సీట్లనే చాలా సిస్టమేటిక్గా చేయడం జరుగుతుంది. ఇదండి వీళ్ళకి ఇది ఎంవిఎస్ఆర్ కాలేజ్తో పాటు వాళ్ళకి సైదాబాద్లో ఇంకో క్యాంపస్ ఉంది, మాతృశ్రీ క్యాంపస్. అది కూడా అటానమస్ క్యాంపస్. ఎవరైనా డే స్కాలర్స్ ఉన్న వాళ్ళకి కూడా అది డిస్టెన్స్ చూసుకుంటే అది కూడా తక్కువ అవుతుంది. కాకపోతే ఇది మెయిన్ క్యాంపస్. ఎవరైనా దీన్ని ఇష్టపడతారు, దీంట్లోనే చదవాలని కోరుకుంటారు. దీంట్లో నోటిఫికేషన్ వచ్చిన మాత్రమే సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ మెరిట్ ఇస్తారు. 1 or 2 కేసెస్లో ఉంటాయి, ఎక్సెప్షన్ కోర్సులో కొన్ని తెలిసిందే కదా, అన్ని కాదు కానీ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే రావాలంటే మంచి కౌన్సిలింగ్ సీట్ కొట్టిన వాళ్ళు లక్కీ ఫెలోస్. ఇందులో ఏ సీట్ వచ్చినా కానీ హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే మైనర్ డిగ్రీ మామూలుగా మనకు కోర్స్ నుంచి ఇంటర్ స్లైడింగ్ ఉంది కాబట్టి తర్వాత కూడా మనము మెకానికల్, సివిల్, ట్రిపుల్ కూడా కోర్ బ్రాంచ్ కాకుండా సిఎస్సికి, ఏఎంఎల్ కూడా స్విచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అట్లా కూడా ట్రై చేయొచ్చు. 15,000 12,000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.